ఢిల్లీలో 300 మంది ఎంపీలను అరెస్టు చేయడం దారుణమని కాంగ్రెస్ నేత నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎలక్ట్రల్ పద్ధతిలో అవకతవకలు జరిగాయని సాక్ష్యాధారాలతో నిరూపించినా బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. బీజేపీకి ఏపీలో టీడీపీ, జనసేన, వైసీపీలు అండగా ఉన్నాయని అన్నారు. బీజేపీని ఎదిరించి పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకంటే 5 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది. ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నియమించేటప్పుడు ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక సభ్యుడిగా, ప్రధానమంత్రి ఒక సభ్యులుగా, విపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా కలిగిన విపక్ష నాయకుడు ఒక సభ్యులుగా 3 మెన్ కమిటీగా ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని కాస్త తొంగలో దొక్కి కొత్త చట్టం తీసుకొచ్చి అందులో ప్రధానమంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి నామినేట్ చేసేటటువంటి సహచర క్యాబినెట్ మంత్రి ఉంటాడు, విపక్ష నాయకుడు ఉంటాడు అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం తీసుకొస్తే ఎక్కడైనా కూడా 3 వ్యక్తులు ఉండేటటువంటి దానిలో 2 మెజారిటీ ఉంటే అది ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుంది. అంటే నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఉండేటటువంటి మంత్రులు సంతకం పెట్టించి పంపించినటువంటి లిస్టుని రాష్ట్రపతి ఆమోదించేటటువంటి పరిస్థితి. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నియమించే దానిలో కూడా బీజేపీ ఎంత పెద్ద తప్పిదానికి ఒడిగట్టింది. ఆ ఒడిగట్టిన దానివల్ల ఈరోజు ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతను కోల్పోయి ఒక మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గం కర్ణాటకలో దాదాపు 1,00,000 ఓట్లు పైచీలకు దొంగ ఓట్లు నమోదయ్యాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఎవిడెన్సెస్తో ప్రెస్ మీట్ పెడితే స్టేట్ ఎలక్షన్ కమిషను రాహుల్ గాంధీ గారిని మీరు ప్రమాణ పత్రం ఇస్తారా, మీరు అఫిడవిట్ ఇస్తారా అంటే ఒక విపక్ష నాయకుడికి కనీసం ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటటువంటి మర్యాద ఏ విధంగా ఉందో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి పోయి ఈరోజు ఎదురుదాడి